స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మన హడావుడి మొదలైపోయింది. ఎన్ని రెసిపీస్ చేసినా ఇంకా ఏం చేయాలా అని కొత్తగా కనిపెడుతూనే ఉంటాము. అలాంటి రెసిపీస్‌లో సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే అయినా నా స్టైల్‌లో నేను చూపిస్తాను. ఫస్ట్ కడాయిలో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లైట్‌గా సోంపు, చెక్క, లవంగం, స్టార్ రైన్స్, బిర్యానీ ఆకు వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక మనం రెగ్యులర్‌గా చేసినట్టే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించి టమోటాల్ని, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్‌గా అదే వేసుకోవచ్చు. కొద్దిగా ఉడికాక కొంచెం కారం, గరం మసాలా వేసుకున్నాను. మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అన్నం వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇక లాస్ట్ లో హాఫ్ లెమన్ పిండేసుకొని మనం వేయించుకునే జీడిపప్పు కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈ గిన్నెలో రైస్ వేసుకొని తుడుచుకొని తింటే భలే ఉంటుంది కదా. కాంబినేషన్ కోసం సింపుల్ రైతా చేశాను. మరీ కాంప్లికేట్ చేయకుండా ఇది సింపుల్ టమాటా రైస్ రెసిపీ. అందులో నేను జీడిపప్పు వేసాను కదా, అలా మీరు మిల్ మేకర్ వేసుకోవచ్చు, పన్నీర్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, ఇలా చాలా టైప్స్ లో చేసుకోవచ్చు. అవన్నీ కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. డీటెయిల్ గా కావాలంటే మన లాంగ్ వీడియోస్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.